అమరావతి కేసులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఐటెం నెంబర్ 65గా జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్తా ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది. ఏపీ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు విచారణ అన్నది చేపట్టనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, సుప్రీంకోర్టులో 6 నెలల తర్వాత ఏపీ రాజధాని అమరావతి కేసులో ఈరోజు విచారణకు లిస్ట్ అవడం జరిగింది. అమరావతి ఏపీ రాజధాని అని చెప్పి గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 6 నెలల్లోగా అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలన్న హైకోర్టు తీర్పుపై గతంలోనే సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. అయితే రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు అన్న హైకోర్టు తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. అలాగే కొందరు రైతులు కూడా అమరావతిలో ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులు కూడా సుప్రీంకోర్టులోని ఆశ్రయించడం జరిగింది. సో ఈ పిటిషన్లకు సంబంధించి గతంలోనే ఇటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఇటు సుప్రీంకోర్టు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే రైతులకి. హైకోర్టులో వివిధ పిల్స్ వేసిన రైతులకు సంబంధించి 70 మంది హైకోర్టులో పిటిషన్స్ వేయడం జరిగింది. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలి, 3 రాజధానులు వ్యతిరేకిస్తూ. సో వాటన్నిటిపైన కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది గతేడాది. సో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల చట్టాన్ని సైతం ఉపసంహరించుకున్నామని తెలిపినప్పటికీ కూడా దానిపైన తీర్పు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్న తీర్పుపై స్టే విధించాలని చెప్పి ఇటు సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. సమాఖ్య వ్యవస్థలో భాగంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయించే అధికారం ఉందని చెప్పి ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అలాగే పాలన, అలాగే శాసన వ్యవస్థల్లో జోక్యం చేసుకోకూడదు న్యాయ వ్యవస్థ అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి గత విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు విచారణ సందర్భంగా గతంలో కేఎం జోసెఫ్ న్యాయమూర్తి రిటైర్ అయిపోయిన నేపథ్యంలో ఈ కేసుని ప్రస్తుతం జస్టిస్ సంజీవ్ ఖన్నా, అలాగే జస్టిస్ దత్తా ధర్మాసనం ముందు 67వ ఐటంగా ఈ రోజు లిస్ట్ అవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ కేసులో విచారణ జరగబోతోంది. ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వాలి అని చెప్పి గత జూలైలో సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. జూలై 11న ఆఖరిగా విచారణ జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ నాటికి కేసు విచారణ వాయిదా వేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ కేసు లిస్ట్ కాలేదు. సో ఈ రోజు 6 నెలల తర్వాత మళ్లీ ఈ రోజు అమరావతి రాజధాని కేసు, ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఏమైనా తీర్పిస్తుంది? ఎందుకంటే 3 రాజధానుల చట్టాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్న నేపథ్యంలో నెక్స్ట్ విశాఖకు రాజధానిని మార్చాలి అన్న ఆలోచనలో విశాఖ నుంచి పాలన జరుగుతుందన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో అమరావతి రాజధానికి సంబంధించిన అంశంపైన ఏ విధంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తోంది, కేసు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి, లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి అమరావతి రాజధాని అంశాన్ని తమ ఎజెండాలో చేర్చుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందన్న ఉత్కంఠ కూడా ముఖ్యంగా నెలకొంది. ఈ రోజు కేసు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే జస్టిస్ దత్తా ఈ కేసుకు సంబంధించి బెంచ్ లో కొత్తగా చేరారు కాబట్టి. సో నెక్స్ట్ ప్రతివాదులందరూ కూడా తమకు అందిన నోటీసులకి కౌంటర్స్ ఫైల్ చేశారా, రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ రోజు కోర్టు ముందుకు వస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మధ్యాహ్నం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ముందుకు రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.